మనకి మాఘమాసంలో రథసప్తమి కూడా వస్తుంది. అది కూడా చాలా విశిష్టమైనది. ఆ రోజు ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే మంచిది, పూజా విధానం ఎలా ఉంటుంది గురువుగారు? మంచిదమ్మా. మాఘమాసమే సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి మాసం. రథసప్తమి కూడా ఆయన పుట్టినరోజు. అవును. మాఘాల ఆదివారం అని చెప్పి మనం ప్రతి మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం రోజున సముద్ర స్నానాలు, సూర్యభగవానుడికి నమస్కారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి రోజున మాఘమాసం అనేటువంటిది. అందులో మనకి వాతావరణం కూడా ఎలా ఉంటుంది అంటే సమశీతోష్ణాలు ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. వేడి ఉండదు ఎక్కువగా, చల్లదనము ఉండదు. అందుకని వివాహాది శుభకార్యాలు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం. వర్షాకాలంలో శ్రావణ మాసంలో పెట్టుకుంటే వర్షాలు పడతాయి, అవునా? వైశాఖ మాసంలో పెట్టుకుంటే ఎండలు ఎక్కువ అవుతాయి. అలా ఒక్కొక్క మాసంలో ఒక్కో రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మాఘమాసంలో మాత్రం అన్ని సమశీతోష్ణాలు ఉంటాయి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందుకనే మాఘమాసం పెళ్ళిళ్ళ సందడి కూడా ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలు కూడా అందరూ గృహప్రవేశాలు కూడా బాగా చేసుకుంటూ ఉంటారు. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి రోజున సూర్యభగవానుడు ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి అనేటువంటి విషయానికి వస్తే, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? సూర్యభగవానుడు. ఆయనకి ఎన్ని కిరణాలు ఉంటాయి? 12 కిరణాలు ఉంటాయి. వాటిని ద్వాదశాదిత్యులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నిజంగా సూర్యభగవానుడు రుణం ఎవ్వరం తీర్చుకోలేం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయు, మన పంచభూతాలు, వాటితో పాటు సూర్యభగవానుడు, చంద్రుడిని కూడా వాళ్ళ రుణం కూడా మనం ఏం తీర్చుకోలేం. ఏమిచ్చామని చెప్పి వాళ్ళకు మనకి వెలుతురుని ఇస్తున్నారు, కావలసిన ఉష్ణాన్ని ఇస్తున్నారు. ఏమిచ్చామని చెప్పి చంద్రుడు మనకు చల్లదానాన్ని ఇస్తున్నాడు కదా. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలంటే ఒక జన్మ సరిపోదనే చెప్తాం. తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఒక రుణం తీర్చుకోగలిగినటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడు, చంద్రుడు కూడా. మరి రథసప్తమి రోజున ఆయనకి ఇష్టమైనటువంటి రోజున ఆయన అందులో 7 గుర్రాలు ఎక్కువస్తూ ఉంటాడు. సప్తాశ్వరథమారూఢం అని చెప్పి చెబుతూ ఉంటాం కదా. 7 గుర్రాలు ఎక్కువస్తూ ఉంటాడు. సప్తమి తిథి కూడా 7 సంఖ్య. మరి ఈ రథసప్తమి రోజున ఏ విధంగా పూజించాలి, ఎలాంటి పనులు చేయాలి? ముఖ్యంగా సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి స్నానం చేయాలి. సూర్యభగవానుడు ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 25 నిమిషాల లోపల సూర్యోదయం అవుతూ ఉంటుంది మనకి, అవునా? ఈ సమయంలో చక్కగా ఉతికిన వస్త్రాలు కట్టుకొని, అందులోనూ ఇంకా ఎర్రటి వస్త్రాలు ఇంకా ప్రీతికరం ఆయనకి. ఆయనకి ఎరుపు రంగు అంటేనే చాలా ఇష్టం. అరుణం అంటాం కదా, అరుణవర్ణం అంటే ఎర్రటి వర్ణం అని అర్థం. ఈ అరుణవర్ణ వస్త్రాలు కట్టుకొని ఒక రాగి ప్లేట్ తీసుకోండి, కాపర్ది. దాంట్లో ఎర్రచందనం అని చెప్పి మనకి పూజా స్టోర్స్లో అమ్ముతుంటారు అన్న, పౌడర్ అమ్ముతాడు, లేదంటే చిన్న చిన్న ఇవి కూడా అమ్ముతూ ఉంటారు. ఈ పుల్ల లాంటివి ఏమైనా అమ్మితే చక్కగా దాన్ని మనం సాన మీద కానీ ఏదైనా రాయి మీద గట్టిగా తీస్తే ఎర్రచందనం వస్తుంది. రక్తచందనం అంటారు దాన్ని. అలానే ఈ రక్తచందనాన్ని పౌడర్ తీసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటే పేస్ట్ లాగా తయారవుతుంది. రాగి పేట్లో చక్కగా సూర్యుడు బొమ్మ వేయండి. 12 కిరణాలు పెట్టండి, 12 కిరణాలు పెట్టండి. తులసి కోటి దగ్గర చక్కగా బియ్య పిండితో ముగ్గు వేయండి, పసుపు కుంకుమ వేయండి. ఈ రాగి ప్లేట్ పెట్టండి. పెట్టి దాంట్లో కొద్దిగా యాలకులు, జాజికాయ, జాపత్రి, ఇలాచి, అలాగే పచ్చకర్పూరం, మనకి తీర్థం పొడి కూడా రెడీమేడ్గా అమ్ముతూనే ఉన్నారు. ఆ పౌడర్ కొద్దిగా దాంట్లో వేయండి. కొద్దిగా తేనె వేయండి. 2 గరిక ముక్కలు, మనకి గరిక దొరుకుతూ ఉంటుంది, గరిక పెట్టండి. ఎర్రటి పుష్పం పెట్టండి. దాంట్లో కొద్దిగా నీళ్లు వేయండి. నీళ్లు వేసి మీరు సంకల్పం చేసుకొని, మీ మనోసంకల్పం అయినా పర్లేదు, ఒక గ్లాసుతో నీళ్లు, ఒక ఉద్ధరణ పెట్టుకొని లేవటం, ఒక మన ప్రదక్షిణం చేయటం, ఒక సాష్టాంగ నమస్కారం చేయటం. సూర్యాయ నమః నమస్కారాన్ని సమర్పయామి. ఎందుకంటే సూర్యభగవానుడికి నమస్కార ప్రియో రవి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. నమస్కారం చేస్తూ సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడట. కాబట్టి మరలా లేవటం, మరలా ప్రదక్షిణ చేయటం, మరలా సాష్టాంగ నమస్కారం, అలా 12 ప్రదక్షిణాలు. ప్రతి ప్రదక్షిణానికి కూడాను సూర్యాయ నమః నమస్కారాన్ని సమర్పయామి అని చెప్పి ఈ నీళ్లు పెట్టుకోమని చెప్పాం కదా, ఒక ఉద్ధరణ తీసి ఆ ప్లేట్లో వేయండి. అలా 12 నమస్కారాలు. ఈ సాష్టాంగ నమస్కారం కూడా ఎలా ఉండాలి అంటే, మనం ఉరస శిరస దృశ్య వచస మనస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అనేటువంటి శ్లోకం ఉంది. మనకి ఉరస ఇక్కడ శిరస, దృశ్య వచస మనస తథా పద్భ్యాం అంటే పాదాలు, పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం 8 అంగాలు వచ్చేసినాయి.
మానవ శరీరంలో ఉండేటువంటి సవ్యమైనటువంటి 8 అంగములతో చేసేటువంటి నమస్కారమే అష్టాంగ నమస్కారం. అష్ట అంటే 8, అంటే సవ్యమైన మంచి అని అర్థం. ఈ నమస్కారం చేయాలి. ఇవన్నీ కూడాను తప్పనిసరిగా భూమికి ఆనాలి. అలాగే ఎడంకాలు మీద కుడికాలు ఉండి నమస్కారం చేయాలి. ఇలా 12 నమస్కారాలు చేసి సూర్యభగవానుడికి అవకాశం ఉంటే అష్టోత్తరంతో ఎర్ర అక్షతలతో పూజ చేయండి. ఎర్ర అక్షతలు కుంకుమ కలుపుకొని అక్షతలు ఆవు నెయ్యి కలుపుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. చేసుకొని గోధుమ రవ్వతో మనం స్వీట్ తయారు చేస్తాం కదా, కేసరి, అది నివేదన పెట్టి ఎవరైతే ఆ ప్లేట్లో ఉండేటువంటి నమస్కారాలప్పుడు వేసినటువంటి నీళ్లు తీర్థం తీసుకుంటారో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు కూడా నయమైపోతాయి. అంత గొప్ప రోజు మనకి రథసప్తమైనటువంటి రోజు. కాబట్టి ఆ సూర్యభగవానుడు ఈ విధంగా పూజ చేసుకోవటం తప్పనిసరిగా ఆ తీర్థం ప్రసాదం. అందులో ఇంకోటి కూడా ఏంటంటే తీర్థ ప్రసాదాలు మనం ఒక్కడమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచండి. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇన్ఫెక్షన్ అనేది పక్క నుంచే మనకి పాస్ అవుతుంటుంది కదా, కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా పక్క వాళ్ళకు కూడా ఈ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, తద్వారా సూర్యభగవానుడు అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యభగవానుడికి ఇంకోటి ఏంటంటే రథసప్తమి కూడా మకర రాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి సప్తమి మనకిది. మకర రాశిలో సూర్యభగవానుడు వస్తే మకర సంక్రమణం చేసుకుంటాం కదా, అందులో ఉత్తరాయణం తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి సప్తమి. ఉత్తరాయణంలో మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమి అవుతుంది. మకర రాశిలో సూర్యభగవానుడు ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి రోజున ఈ విధంగా పూజ చేసి తీర్థప్రసాదాలు తీసుకుంటే సవ్యంగా మంచిగా ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అరుణ పారాయణ బ్రాహ్మణ్ణి పిలిపించుకొని చేసుకోవచ్చు. లేదు అది కూడా చేయలేము, ఆదిత్య హృదయం అని చెప్పి పుస్తకాలు దొరుకుతాయి. తప్పులు చదువుతామండి, మేము చదవలేమండి, చక్కగా యూట్యూబ్లో దొరుకుతున్నాయి, చక్కగా వినండి, టీవీ కనెక్ట్ చేసుకొని చక్కగా వినండి. ఆదిత్య హృదయం నాన్న బంగారం తయారు చేసేటువంటి విధానం అంతా కూడా దాంట్లో నిక్షిప్తం చేసి ఉంది. ఎలా బంగారాన్ని తయారు చేయాలి అనేటువంటిది మనకి సూర్యభగవానుడు మనం వినాయక చవితి కథ వింటాం కదా, దాంట్లో సూర్యుడు సత్రాజిత్తుకి 8 బావురాల బంగారం ఇచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటాం, మణిని ఇచ్చాడు అని. మరి సూర్యభగవాను చేతిలోనే కదా బంగారం అంతా ఉండేది. కాబట్టి మన శరీరం కూడా బంగారు ఛాయగా మారిపోతూ ఉంటుంది సూర్యభగవానుడికి పూజ చేస్తే. అంటే తేజస్సు కలుగుతుంది. సూర్యభగవానుడు ఎంత తేజస్సుగా ఉంటాడు అని మన కళ్ళతో డైరెక్ట్ చూడగలుగుతామా? లేదు కదా. అంత తేజస్సు మనలో తప్పనిసరి కలుగు చేసేటువంటి వాడు సూర్యభగవానుడు. కాబట్టి రథసప్తమి రోజు నుంచి ప్రతినిత్యం ఇలా చేసినా ఇంకా బాగుంటుంది. కనీసం ఆదివారం రోజునైనా చేయండి. లేదు మాఘమాసంలో రథసప్తమి రోజు నుంచి ప్రారంభించి మాఘ ఆదివారాలైనా కనీసం ఈ విధంగా చేస్తే ఇంట్లో ఉండేటువంటి అనారోగ్యాలు దూరం అవుతాయి. తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆయుష్ కలుగుతుంది.